ఇక రాష్ట్రంలో మిర్చి సాగు చేసిన రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ ధరల పట్టికలో గరిష్ట ధరలు కనిపిస్తున్నా దళారులు మోసం చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. ఒకవైపు దిగుబడి తగ్గి మరోవైపు పెట్టుబడి కూడా రాక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్లు తగ్గుతున్న మిర్చి ధరలు రైతుల ఆవేదనపై ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మిర్చి రైతులు ఇక్కడికే మిర్చిని విక్రయించేందుకు వస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్కు తేజ, వండర్ హట్, సింగిల్ పట్టి, US 341 వంటి వెరైటీ రకాల మిర్చిని రైతులు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. వాటితో పాటు దీపిక, దేశీ, 1048, ఎల్లో రకం మిర్చిని కూడా రైతులు తీసుకొస్తారు. అయితే మార్కెట్లో మిర్చి ధరలు ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులవుతుండటంతో రైతులు ఎప్పుడు తమ పంటను అమ్ముకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ఎనుమాముల మార్కెట్లో ఈ ఏడాది సీజన్ మొదలైనప్పటి నుంచి మిర్చి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మరోవైపు మార్కెట్ ధరల పట్టీలో ఉన్న ధరకు రైతు నుంచి కొనుగోలు చేసే ధరకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. జెండా పాటను మార్కెట్లో ఉదయం 8 గంటల లోపు పూర్తి చేస్తారు. దళారులు ఎంత చెబితే ధర అంతే అన్న చందంగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి మొన్న వారం క్రితం 50 అయింది, ఇవాళ 40 అయింది. 40 ఇలా మాది ఒకటి 41 పడ్డది. కనవ అని 35, 36, 37, 38 ఇట్లా తగ్గింది. ఇప్పుడు జనానికి కూలోళ్ళకు పేపర్కి ఇచ్చుడు ఏమవుతుంది అంటే మన 50,000 అని రేట్ వచ్చుడు, మార్కెట్లోకి వచ్చే వరకు తగ్గిపోవుడు. మిరపగా 1.5-2 ఎకరాలు వేసాము. వేస్తే ఏమున్నది, అమ్మబోతే అడివి, కొనబోతే కొడివి. ఇప్పుడు 7 గంటలకు స్టార్ట్ అయ్యే మిర్చి పాట 10 గంటలకు స్టార్ట్ చేసిర్రు. ఏదో ధర్నా గిర్నా అని అన్నం లేదు, ఆధారం లేదు, ఎండ కొడుతుంది, మమ్మల్ని ఆదుకునే చిట్టోడు ఏం లేదు. ఏంది మా పరిస్థితి ఏంది? రైతు అనేటువంటి అసలు న్యాయం జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఏది? రైతే రాజు అన్నారు. 6 కాలం కష్టపడి పండించి ఇక్కడికి వచ్చి దళారుల చేతుల బలైపోతున్నాం. ఇవాళ మార్కెట్కు మిర్చేసుకొస్తే స్ట్రైక్ అని చేసారు వాళ్ళోటి. ఏది అర్తిదారులు మొత్తం పోలీసు వాళ్ళకు వీళ్ళకుంటే రైతులందరూ వస్తారు, మార్కెట్ బంద్ అని చెప్పాలి. లేకపోతే మార్కెట్ చైర్మన్ లేదా, మాకు రైతులకు సాయం చేసేందుకు ఆఫీసులో ఏది లేదు. వాళ్ళు గొడవ పెట్టుకొని అలా ఒక్కొక్కటి 3, 4, 5 వేల అసలు ధర 36,000 అయితే అలా 1 రాడ్కు 25, 24, 23 అంత అడుగుతారు. అంటే ఎంత ఈ దళారీ వ్యవస్థలో ఎంత మోసం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకున్నది? వీటి ఎందుకు శ్రద్ధ చూస్తలేదు? రైతు ఇలా నష్టపోతే ఏముంటుంది? కేసీఆర్ చేసినప్పుడు చాలా చేసిండు. ఈ ప్రభుత్వంలో న్యాయం మాత్రం ఏం లేదు. ఎనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు సీజన్ మొదట్లో ఆశాజనకంగా కనిపించాయి. టమాటా రకం మిర్చి అయితే ఏకంగా క్వింటా 50,000 వరకు ధర పలికింది. వచ్చినప్పుడు ఒకలా, ఎక్కువ బస్తాలు తీసుకొచ్చినప్పుడు మరొకలా ధరలు ఉంటున్నాయి. దీంతో రైతులు, ప్రభుత్వం, మార్కెట్ అధికారులు దళారీ వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు నియంత్రణలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఒక టమాటా రకం మిర్చి మాత్రమే అధిక ధర పలికింది. మిగిలిన రకాలన్నీ ధరల పట్టికలో ఒకలా, అమ్మకం ధర మరో విధంగా ఉంటున్నాయి. రైతులు ఎక్కువ సాగు చేసే మిర్చి రకాల్లో ఒకటైన తేజ రకం మిర్చి ధరల పట్టిలో గరిష్ట ధర 18,700 ఉంటే కనిష్ట ధర 14,000గా ఉంటుంది. ఒక్కో రోజు గరిష్ట ధర కూడా మరో 1000 వరకు తగ్గిస్తున్నారు. ఈ విధంగా వండర్ హాట్ మిర్చి ధర గరిష్టంగా 36,000, కనిష్టంగా 17,500 పలుకుతోంది. US 341 22,100, కనిష్ట ధర 13,000గా ఉంది. దేశం రకం మిర్చి తక్కువ బస్తాలు వస్తుండటంతో ఆ రకానికి మాత్రం ధర 40,000గా గరిష్ట ధర, కనిష్ట ధర 18,000 పలుకుతోంది. వాతావరణం అనుకూలించక పెట్టుబడులు పెరిగిపోయి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని మిర్చి రైతులు వాపోతున్నారు. భార్య విని పుత్తెల మట్టలు అమ్ముకున్నా కానీ తీరది. మా పిల్లలు మేము జీతం ఉన్నా కానీ మేము బతకలేని పరిస్థితి. ఈ సంవత్సరం 20,000 ఫైన్ ఉంటేనే ఏమన్నా బతకగలుగుతాం. మేము రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్యాయం జరిగింది, మొత్తమే అన్యాయం జరిగింది. రైతులకు రైతు బంధు లేదు ఇప్పటి వరకు, వాళ్ళు ఒప్పుకున్న హామీలు లేవు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకాల ప్రకారం ఇస్తే సరిపోతుంది మాకు. నువ్వు ఏదో ఎక్కువ ఇస్తావని చెప్పి ఆశంపడి నిన్ను ఏదో గెలిపించుకున్నందుకు నువ్వు ఏమి ఇచ్చినావు? మాకు ఏం లేదు. మాకు చెప్పు చెప్పిరు తప్పితే మాకు మిగిలింది ఏం లేదు. మా కళ్ళలో నీళ్లు తప్ప మాకు మిగిలింది ఏం లేదు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయం మాకు ఇట్లా జరుగుతుంది. పిండి బత్తాలు అక్కడ ఉన్న రైతు బంధు కాడ మాత్రం రైతు గొంతు కోసిండు. రైతు నేర్పించుకుని బాగుపడవు. రైతు నేర్చిన రాజ్యంను ఎద్దేసిన వ్యవసాయం ఎప్పుడు నడవది. ఏ చూసినా 341 చూస్తే 24,000, 25,000 341 తీసుకొచ్చి ఇలా 20,000 చేసిండ్రు. 17,000, 16,000, 15,000 లేకుంటారు మిర్చి. 1 రాడు చూస్తే ఏ మిర్చి చూసినా అట్లే ఉన్నది. రైతుకు అఘోర కోసం ఉన్నది.
వేసుకొస్తే బత్తకు 100 రూపాయల ఖర్చు, కొంట ఒక బత్తకు 50 రూపాయల ఖర్చు. ఆ బత్తకు వాళ్ళు సగం పైసలు ఇచ్చుడు, 4 బత్తాలు ఆ చిన్నకున్నా కానీ వీటికి పైసలు రామంటారు. మొత్తం దళారీ వ్యవస్థ అయింది. ఈ పెట్టుబడి మరింత పెరిగి ఘోరంగా ఉన్నది. మొన్న పరిస్థితి చూస్తే 50,000 అనగానే రైతులంతా సంతోషపడి సరే మా బతుకులు అటో ఇటో ఏం కాదనుకున్నారు. కానీ ఇవాళ చూసేసరికి మళ్ళీ 40కి వచ్చింది వారం. మళ్ళీ రేపు ఇంకెక్కడ పోతే ఒక ఎకరానికి ప్రతి 3 రోజులకు ఒకసారి కొట్టుతూనే ఈ తోటలో ఈ విధంగా ఎకరాన 5 క్వింటాల 6 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి చూస్తే ఎకరాన మినిమం ఒక 2 లక్షల రూపాయల పెట్టుబడి. ఇవాళ చూస్తే ఈ మినిమం 50,000 40,000 అమ్మితేనే మాకైనా గిట్టుబాటు ధర ఉండి రైతులైనా బాగుపడతారు. లేకపోతే మాత్రం ఈ మిర్చి రైతులు చాలా వేస్ట్ ఇబ్బందికరం మా పరిస్థితి. అందుకే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ ధరల విషయంలో కొన్ని నియంత్రణ తీసుకొచ్చి మా మిర్చి రైతులకు కొంచెం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈ సీజన్లో మిర్చి సాగు చేసిన రైతులు ఒకవైపు వాతావరణం చాలా ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన పంటకైనా ఆశించిన ధర వస్తుందనుకుంటే అది లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి 6 గాలం కష్టించి పంట పండిస్తే లాభాల మాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడులైనా రావడం లేదని అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్కు ఎక్కువ మిర్చి వస్తే వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గించే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి ఎకరాకు 5 నుండి 6 క్వింటాలు మాత్రమే వచ్చిందని బాధపడుతున్నారు. ఇప్పటికే ఎకరాకు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, దీనికి తోడు కూలీ రేట్లు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ చూసుకుంటే అప్పే తప్ప మిగిలింది ఏమీ లేదని, క్వింటాలకు ఏ వెరైటీ రకం మిర్చి అయినా 25,000 నుండి 40,000 వరకు ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. మరి మిర్చి రైతుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి.